సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను నేను. లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు, ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను చెప్పినప్పుడు అది రివ్యూవర్కి నచ్చుతుందని నేనేం అనుకోవాలా. అండ్ సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాల. కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇటం ఎంతవరకు కరెక్ట్ పోనీ. పనికిమాల వెబ్సైట్ గురించి కాదు, నేను ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయడానికి గురించి ఇప్పుడు అంత కుళ్ళుపోతున్నాం ఉడిపోతున్నాం ఎందుకు? ఇప్పుడు నీ జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి? నీ రివ్యూస్ జనం ఏం సినిమా చూడరు కదా, నీ రివ్యూ డిసైడ్ చేశారని జనం. చెప్పాను కదా కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, జూలైలో డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో కదా బన్నీ గారి సినిమాలో, తెలిసిన పక్కన పెట్టుకొని భారత్ సినిమాలు భయమైనా చూస్తాం కదా, అలానే తప్పదు అందరికి, తప్పట్లేదు ఏం చేస్తాము. కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి. మీకు అంతగా మా మీద బాగుంటే దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా, మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్ గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. అది నా ఒక్క డెసిషన్ కాదు కదా, ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎఫెక్ట్